ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. లూకా సువార్త 11:35. ఎవడైనను దీపము వెలిగించి చాటునైనను కొంచెం కిందైనను పెట్టడు కానీ వెలుగు కనబడినట్లుగా దీపము స్తంభం మీదనే పెట్టును. మీరు రక్షించబడిన తర్వాత మీరు బహుబలముగా దేవుని సన్నిధిలో వాడబడినప్పుడు మీరు వాక్యాన్ని సేవిస్తున్నప్పుడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి. మీరు దాన్ని దాచిపెట్టకూడదు. మీ సాక్ష్యాన్ని నలుగురిలో పంచుకోవాలి, ఆత్మీయుల మధ్య పంచుకోవాలి. అభిషేకం పొందుకున్న మీరు, దేవుని స్వరూపంలో ఉన్న మీరు, దేవుని సన్నిధిలో మీరు బహుబలముగా వాడబడ్డానికి మంచి వారి సలహాలు తీసుకోవాలి. ఇంతకితం పోపు ఉండేవాడు మనకి. ఇలా పోపుల కాలంలో ఎవ్వరు కూడా బయటికి రాలేదు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని గొప్ప అద్భుతమైన ఆశాజనకం జీవించి విశ్వాసకర్త అయిన దేవుని ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా మహింపరచాలో వీళ్ళు కొంతమంది మిషనరీలు మనకి ఒక మనిషి, పడిపోయిన మనిషి ఎలా బయటకు రావాలి, ఎలా వాక్యాలను తీసుకుని వాక్యం సేవించినప్పుడు ఆ వాక్యము ఎంతగా మిమ్మల్ని బలపరుస్తుందో, మిమ్మల్ని ఎంతగా ఆకర్షిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నాడో ఆ వాక్యాలు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవడైనా కొంచెం దీపం వెలిగించి చాటునైనను కొంచెం కిందనైనా పెట్టడు కానీ వెలుగు కనబడినట్లుగా దీపస్తంభం మీదనే పెట్టును. ఈ అవకాశమైన వస్తే ముందుకెళ్దామని ఎంతోమంది ఆశాజనకంగా ఎదురు చూసినప్పుడు, ఈ అవకాశం రాకుండా ఉన్నప్పుడు, దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు దేవుడు మనకి బలపరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారంట. నూతన బలం మీకు రాగానే మీరు అప్పుడు అపవాది ఏం చేస్తాడు? మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాడు. అనేక రకాలుగా అనేక రీతిలో మిమ్మల్ని పాడేస్తూ ఉంటాడు. అప్పుడు మార్కు సువార్త 3:27. ఒకడు బలవంతుడైన వానిని ఎదుట బంధించితేనే గాని తప్ప ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి వాని సామగ్రము దోచుకునెరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనెను. శత్రువుతో పోరాటం, ఆత్మీయ స్థితి. వాడిని బంధించడానికి మీకు శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధిలో వస్తుంది. దేవుడితో సర్వాంగ కవచం ధరించుకుంటే వస్తుంది. స్థిరస్త్రాణం పెట్టుకుంటే వస్తుంది. విశ్వాసం అనే డాల్ను పట్టుకుంటే వస్తుంది. ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో పోరాడితేనే వస్తుంది. మన సామగ్రి దోచుకోవాలంటే, ఒక బలవంతుడైన వాడిని బంధించాలంటే, అంటే సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. కానీ మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, అంధకార దురాత్మ శక్తులతోనూ, చీకటి శక్తులతోనూ, దురాత్మ శక్తులతోనూ, దుష్ట శక్తులతోనూ మీ పోరాడుతున్నప్పుడు ఆ బలవంతుడిని ఎలా బంధించాలని సులువుగా బంధిస్తారు మీరు. దేవుడు శక్తి మీలో ప్రవహిస్తుంది. దేవుడు వాక్యం ద్వారా వాడిని బంధిస్తారు. మళ్ళీ మీ ఏపటికి నమస్కారం కొడతాడు. నాయన నువ్వు గొప్పడు, నాయన నీ జోలికి నేను రాను నాయన అనేంతవరకు దేవుడు నిన్ను నీ బలహీనత నుండి బలము ప్రవహించేలాగా నిన్ను శక్తిమంతుడిగా చేయగలడు. ఎందుకంటే దేవుడు వాక్యము
ఇదంతటికి కారణం దేవుడి వాక్యము. దేవుడు అపవాదిని జయించాడు. నిన్ను అపవాదిని జయించడానికి నీకు శక్తినిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం హృదయంలో బగబగబగమండాలి. చూడండి, బంధించిన ఎడల వాడిని దోచుకునే శత్రువుతో పోరాటం. ఆత్మీయ స్థితి సాక్ష్యము. ఆత్మీయ స్థితి స్టెప్ బై స్టెప్. కోపం, ద్వేషం, అహం, అసూయ వీటిని దూరంగా పెట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో బహుగా ఏడవటం మొదలుపెట్టినప్పుడు, చింతాక్రాంతుడైనప్పుడు, దుఃఖపడుతుండగా దేవుడు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని పేతురుని సముద్రంలోంచి బయటకు లాగాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవుడు సముద్రం మీద నడవమని చెప్పి తాను అలలు వచ్చినప్పుడు పడిపోయినప్పుడు సముద్రం నుంచి పైకి లాగుతాడు. అలా ఒక మనిషిని ఎంతగా బలపరచాలో దేవుడికి చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్య ఎలాంటిదంటే ప్రతి మనిషిని బలపరుస్తాడు. ఆయన అడుగుతో అడగాలి, కానీ భూమి కలుగునుగా కంటే కలిగింది. అలాగే నాకు శక్తి కావాలి ప్రభు అంటే చాలు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నీ పని ఏమిటి, నీ గురేమిటి, నీ భూ సంబంధమైనది నీ మీద అథారిటీ చేయకూడదు. పైన వాటినే వెతకాలి. అప్పుడు నువ్వు ధూపం వెలిగించి కొంచెం కిందైనను చాటైనను పెట్టకుండా ఎత్తైన చోట నువ్వు పెట్టినప్పుడు నిన్ను ఫలభరితంగా ఫలించేలాగా కృపనిస్తాడు. దేవుడు కృప ఇవ్వడానికి అత్యధికమైన శక్తి గలవాడు. మనల్ని ప్రేమతో పడిపోయిన సమయంలో ఎత్తుతాడు. ఆశ్రయ దుర్గము యేసయ్య నామము. ఆశ్రయ దుర్గముగా యేసయ్య నామం ఉంటుంది. ఒప్పుకోవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఆదరణ నీకు దొరుకుతుంది. ఆదరణ నీకు కావాలంటే, బహుశక్తిగా వాడబడాలంటే దేవుని వైపు చూడాలి. పైన ఉన్న వాటినే వెతకండి. అపవాది నిన్ను ఎన్నో దూషణలో పలికిస్తాడు. ఎంతో నిరాశ నిస్పృహ చేస్తాడు. ఎంత పని చేసినా పనికి ఫలితం లేదని విచారంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఒకటి దేవుని వాక్యము నేను బలపరుస్తుంది. దేవుడి వాక్యం నేను సిద్ధపరుస్తుంది. దేవుడి వాక్యం నేను స్థిరపరుస్తుంది. దేవుడి వాక్యం నిన్ను ప్రకాశిస్తుంది. దేవుడి వాక్యం తప్ప నిన్ను ఎవ్వరూ ఏ ఒక్కరూ కూడా నిన్ను ఆదరించలేరు. నీకు ఆదరణ కావాలంటే దేవుడి వాక్యము. ఆత్మ బలపరుస్తుంది. కన్నీటి ప్రార్థన నీకు దారి తోవ చేస్తుంది. కన్నీటి ప్రార్థనలో కూడా దేవుడు నీ వాక్యంతో మాట్లాడతాడు. ఎందుకంటే ఇంకా సమయము కాలేదు. ప్రశాంతంగా ఉండు. నీ హృదయంలో నేను శాంతిని పెట్టాను కదా, నమ్మకంగా ఉండు. నన్నే చూడు, నాతో రా. దేవుడి మాటకు విలువిస్తావా? ఈరోజు దేవుడి మాటకు విలువిస్తే నువ్వు అభివృద్ధిని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, కృపను చూస్తావు. దేవుని మాటకు విలువిచ్చినట్లయితే నువ్వు గొప్పగా ఆయన అభిషేకాన్ని పొందుకుంటావు. ఒక్క రెండంతల ఆశీర్వాదం నీకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దీపం వెలిగించి ఎత్తైన చోట పెట్టమన్నావు. అవునయ్యా, మేము రక్షణ పొందిన తర్వాత మాలో జరిగే నూతన మనస్సు, నూతన హృదయం, పరిశుద్ధమైన జీవితం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురన్నావు. అయ్యా, అపవాదిని జయించాలంటే నీతిని మైమరుపు కావాలని, స్థిరస్థానము కావాలని, సువార్త జోడు కావాలని, ఎన్నిటికన్నా ఆత్మకంటకము వాక్యము హృదయంలో ఉంటేనే ఎన్నిటికీ చెక్ పెట్టడానికి కృప ఎంబడి కృప ఇచ్చేవు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.